వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. వైఎస్ఆర్సీపీ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని యువ నాయకుడు ధర్మాన చైతన్య మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీపీలు ఆర్ఎంవి మురళీధర్, వానగోపి, జెడ్పీటీసీ రామారావు, మాజీ సుడా చైర్మన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన మద్యం విధానంలో షాపులకు అప్లికేషన్లు ఆహ్వానించినట్లు తెలిపిన నరసనపేట ఎక్సైజ్ సిఐ రమణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన మద్యం విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 150 మద్యం షాపులు, అందులో నరసనపేట మరియు పోలాకి మండలాలకు 12 మద్యం షాపులు ప్రకటించినట్లు నరసనపేట ప్రొవిజనల్ అండ్ ఎక్సైజ్ సిఐ రమణమూర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతనంగా ప్రకటించిన మద్యం విధానం ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు 158 మద్యం షాపులు ప్రకటించడం జరిగింది. అందులో నరసనపేట సర్కిల్కి అనగా నరసనపేట మరియు పోలాక్ మండలాలకి 12 షాపులు ప్రకటించడం జరిగిందండి. ఈ 12 షాపులకి టెండర్లు అంటే ఆన్లైన్లో అప్లికేషన్లు ఆహ్వానించడం జరిగింది. ఈ 12 షాపులకు టెండర్లు ఆన్లైన్లో ఆహ్వానించడం జరిగిందని, ఈ ఆన్లైన్ అప్లికేషన్లకి అక్టోబర్ 1 నుండి 9వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అప్లై చేసుకున్న వ్యక్తులకు ఈ నెల 11వ తేదీన శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో కలెక్టర్ ఆధ్వర్యం నందు లక్కీ డ్రా తీయడం జరుగుతుందని, లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందని రమణమూర్తి చెప్పారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్లకి అక్టోబర్ 1 నుంచి 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. నరసనపేట సర్కిల్లో ఉన్న మొత్తం షాపులన్నిటికీ కూడా ప్రభుత్వం వారిచే మొదటి సంవత్సరానికి 65 లక్షలు, రెండవ సంవత్సరానికి 71.5 లక్షలు కేటాయించినట్లు నిర్ణయం తీసుకున్నట్లుగా చేశారు. ప్రతి అప్లికేషన్ మొదటిగా 2 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుందని, కట్టిన ఈ 2 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వబడదు అని తెలిపారు. నరసనపేట సర్కిల్లో ఉన్న మొత్తం షాపులన్నింటికీ కూడా ప్రభుత్వం వచ్చే 65 లక్షల సంవత్సరానికి, మొదటి సంవత్సరానికి 65 లక్షల రూపాయలు, రెండో సంవత్సరానికి 71.5 లక్షలు వార్షిక లైసెన్స్ ఫీజు నిర్ణయించడం జరిగిందండి. ప్రతి అప్లికేషన్కి 2 లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మొదటగా ఈ 2 లక్షల లైసెన్స్ ఫీజు తిరిగి ఇవ్వబడిందండి. ఔత్సాహికులు ఎవరైనా నరసన్నపేటలో గల మేదర వీధి నందు ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు 7 షాపులకు ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ధాన్యం సేకరణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి ధాన్యం సేకరణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో సాగు విస్తీర్ణం,
దిగుబడి అంచనా, ధాన్యం సేకరణ కేంద్రాలు, సీఎంఆర్ రైస్, కనీస మద్దతు ధర వంటి అంశాలపై ఆయన ఈ సందర్భంగా చర్చించారు. ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనాకు గాను స్థానిక వినియోగం నిమిత్తం 1.4 లక్షల మెట్రిక్ టన్నులు పోను ఈ పంట ఈకేవైసీ ఆధారంగా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు. అవసరమైన సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాకు 2,320 రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలను నిర్ణయించినట్లు ఇచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పంట కింద 3,59,616 ఎకరాలు నమోదైందని, ఈకేవైసీ కింద 3,26,521 ఎకరాలు పూర్తయిందని వివరించారు. సమావేశంలో శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పోరాడ జనార్దస్వామి తదితరులు హాజరయ్యారు. అండర్ 19 68వ రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎన్ఆర్. శ్రీకాకుళం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆహ్వానం మేరకు ఎచ్చిట్ల మండలం కేశవరావుపేట గ్రామంలో అండర్ 19 68వ రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు హాజరై పోటీలను ప్రారంభించారు. అతిథులుగా సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎండిఎం డైరెక్టర్, స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ శ్రీనివాసరావు, డిఈఓ తిరుమల చైతన్య, రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ పున్నయ్య, జిల్లా వ్యాయామ ఉపాధ్యక్షుడు సంఘం జిల్లా అధ్యక్షులు రమణ తదితరులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నియమితులైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగ మురళీధర్, వానగోపి, జడ్పీటీసీ చిత్రామారావు తదితరులు పాల్గొన్నారు. కావిటి మండలం జల్లుపుట్టుగా గ్రామంలో రేషన్ డిపోను ప్రారంభించిన బెందాళం అశోక్. ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు కావిటి మండలం జల్లుపుట్టుగా గ్రామంలో రేషన్ డిపో ప్రారంభోత్సవానికి మరియు బైరిపురం గ్రామంలో యాదవకుల సామాజిక భవన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా బెందాళం అశోక్ బాబు ఇచ్చాపురం మండలం కేశపురం గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 కొత్త బస్సులను ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని వన్ డిపో పరిధిలో 5 కొత్త బస్సులను రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయన్నారు. ఢిల్లీ నుంచి తిరుపతికి ఉన్న ఫ్లైట్ కనెక్టివిటీని నిలిపేశారని, తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరిగి దాన్ని పునరుద్ధరించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కూడా 6 కొత్త ఫ్లైట్ కనెక్టివిటీ పెంచామని, ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సౌకర్యార్థం మరో 1500 నుంచి 2000 వరకు బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. సోలార్, ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడిపేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా కాలుష్యాన్ని నివారించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించి ఎమ్మెల్యే గొండు శంకర్ సమస్యలను పరిశీలించారని తెలిపారు. వర్షం కురిసిన సమయంలో నీరంతా కాంప్లెక్స్ ఆవరణలోనే నిండిపోతుందని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. గతంలో శ్రీకాకుళం కాంప్లెక్స్ లో అభివృద్ధి పనులకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 45 లక్షల రూపాయల వరకు అందజేశారని చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ 7 ఏళ్లుగా జిల్లా ప్రజలకు అవకాశం లేకుండా పోయిన శ్రీకాకుళం టు విజయవాడ ఇందిరా బస్సును మరలా పునరుద్ధరించామని తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క బస్సు కూడా మరమ్మతు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 1437 కొత్త బస్సులను అందుబాటులో ఉన్నారు. శ్రీకాకుళం 1-2 డిపోల పరిధిలో 11 బస్సులను కొత్తగా రన్నింగ్ లో తెచ్చామని, త్వరలో మరో 30 బస్సులు రావాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ముందుగా 1 డిపో ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని రణస్థలం రామతీర్థాలు జంక్షన్ వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అందరికీ ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం రణస్థలం రామతీర్థాలు జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పెరమల రమణ మాట్లాడుతూ ఇసుకను ఉచితంగా ఇస్తామంటూ ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ అవినీతిని అరికట్టి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలని, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. భవన నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో ఇసుక సక్రమంగా లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని పేర్కొన్నారు. అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై ఆగ్రహంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించారని, ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 100 రోజుల పాలనలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. అనేక చోట్ల ఇసుక లభించట్లేదని, రవాణా ఛార్జీలు, ఇతర పేర్లు చెప్పి ఇసుక రేట్లు తగ్గించలేదని తెలిపారు. కొన్ని చోట్ల మరింతగా పెరిగిందని, ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందని, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు పలు చోట్ల ఇసుకపై పెత్తనం చేస్తున్నారని అన్నారు. బ్లాకుల్లో ఇసుకను ధర విపరీతంగా పెంచి అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదే పదే బహిరంగంగా హెచ్చరిస్తున్నా మార్పు రాలేదని తెలిపారు. ఇసుక కొరత, అధిక రేట్ల వల్ల భవన నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటుందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరవడుతోందని, ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న మధ్య తరగతి వర్గాలపై భారం పడుతుందని వివరించారు. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రకటించిన ప్రభుత్వ ప్రకటనలకు, హామీలకు, ఆచరణకు పొంతలేదని, ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మనాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జ్యోతి రమణ, భవన నిర్మాణ కార్మికులు చిన్న రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ కృషితో సాకారం కానున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల అంశం శనివారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుతుడి ఈశ్వర్రావు ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు డిగ్రీ కాలేజ్ ప్రారంభించడానికి ఫీజిబిలిటీ సర్వే రిపోర్ట్ పంపించాల్సిందిగా శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సురేఖని ఆదేశించడంతో శనివారం ఆమె ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుతుడి ఈశ్వర్రావుని కలిసి కొండములగాం జూనియర్ కాలేజీను పరిశీలించారు. రణస్థలం మండలం తహసీల్దార్ మరియు మండల సర్వేయర్ ఫీజిబిలిటీ సర్వే నిర్వహించారు. ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సహకారం అందించిన నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు, త్వరలోనే కొత్త విద్యా సంవత్సరంలో క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేశారు. డిగ్రీ కాలేజ్ ప్రారంభించడానికి ముందడుగు పడేందుకు కృషి చేసిన ఎన్ఈఆర్ కి సందర్భంగా మండల నాయకులు లంక శ్యామలరావు, పిన్నెటి భానోజీ నాయుడు, దన్నాన సత్యబాబు తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.